ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామమందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. 3 రోజుల పాటు పండుగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ప్రారంభోత్సవ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. 3 షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4000 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యంత్రాంగం దీనిపై రోజు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నెల 15వ తేదీ రోజు రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఆరంభమవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా దీన్ని నిర్వహించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆహ్వాన పత్రికలను పంపించింది. అయోధ్యలో ప్రతి ఇంటికి రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి. రామాలయ మందిరానికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోయే రామ్లాల్ విగ్రహాల నిర్మాణం సైతం పూర్తయింది. శ్రీ ఆంజనేయ లక్ష్మణ సమేత సీతారామ చంద్రుల వారి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబోతున్నారు. మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ వాటిని నిర్మించారు. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాలను రామ మందిరంలో ప్రతిష్ఠించాలని తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. రామ మందిరాన్ని సందర్శించుకోవాలనుకునే భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనలు ఇప్పుడు విడుదల చేశారు. రామ మందిరంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను పాటించాల్సి ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించే సమయంలో భక్తులు సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించాలి. పురుషులు ధోతి, గంచా, కుర్తా పైజామాను ధరించాల్సి ఉంటుంది. మహిళలు చీర లేదా సల్వార్ సూట్స్, పంజాబీ డ్రెస్ ధరించవచ్చు. జీన్స్ ప్యాంట్, అలాగే షర్ట్స్, టాప్స్, షార్ట్స్ లేదా పాశ్చాత్య శైలిని అనుసరించే దుస్తులను ధరించకూడదని రామ మందిరాన్ని సందర్శించే వెసులుబాటు అలా ఉండదని అధికారులు తెలిపారు. భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్ను తీసుకుని వెళ్లటాన్ని నిషేధించారు. పర్సులు, హ్యాండ్ బ్యాగ్లు, వ్యాలెట్, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, రిమోట్తో కూడిన కీ చైన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను ఆలయంలోకి తీసుకెళ్లకూడదు. గొడుగులు, బ్యాంకెట్లు, గురు పాదకులను తీసుకెళ్లడం పైన నిషేధం విధించింది. ఈ మార్గదర్శకాలన్నీ కూడా ప్రస్తుతానికి రామమందిరం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం వరకే పరిమితం చేశారు. మున్ముందు దీన్ని కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రారంభోత్సవం రోజున ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సాధారణ భక్తులు ప్రారంభోత్సవం నాడు రామమందిరాన్ని నేరుగా సందర్శించలేరు. ఈ నియమాలు తప్పక పాటించండి. ఆ శ్రీరామచంద్రుల్ని కల్లారా దర్శించుకోండి. శుభమస్తు.